హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఒక సింపుల్ ప్రాసెస్ అనేది చూద్దాం స్టాక్ సెలెక్షన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ యొక్క వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బుల్లిష్గా ఉందా లేకపోతే బేరిష్గా ఉందా అనేది మనం ఐడెంటిఫై అనేది చేయాలి. దానికోసం చూస్తే మనకి రీసెంట్గా మార్కెట్ ఎలా ఉంది, సింపుల్గా చెప్పాలంటే బుల్లిష్గా ఉంది, రైట్. సో మనం ఇప్పుడు కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకుంటాం, లేకపోతే ఫ్యూచర్ని బై చేస్తాం, లేకపోతే స్టాక్స్ని బై చేస్తాం. ఎందుకంటే మార్కెట్ యొక్క వ్యూ కాంటెక్స్ట్ బిగ్గర్ వ్యూలో బుల్లిష్గా ఉంది కాబట్టి ఇటు సైడ్ కాల్ బై చేయడం, ఫ్యూచర్ బై చేయడం, లేదా స్టాక్స్ బై చేయడం అనేది ప్లాన్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది బేరిష్గా కన్వర్ట్ అయింది అనుకోండి, కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, దెన్ మనం ఏం చేస్తామంటే పుట్ బై చేస్తాం, లేకపోతే ఫ్యూచర్ని సెల్ చేస్తాం, షార్ట్ సెల్ అంటాం, లేకపోతే స్టాక్స్ ఇంట్రాడేలో షార్ట్ సెల్ చేస్తాం. సింపుల్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక సింపుల్ పద్ధతి ఏంటంటే మన యొక్క బ్రాడర్ ఇండెక్స్ వ్యూ అనేది మనం తీయగలగాలి. సో ఇక్కడ మనకి మేజర్గా ఒక 7 ఇండిసెస్ అనేవి ఉన్నాయి ఇండియాలో. ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఐటీ సెక్టార్ ఒకటి ఉంది, ఫార్మా ఉంది, సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 3 ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఉంది, అండ్ 4 వచ్చేసరికి మనకి ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టార్ ఉంది. ఓకే, 5 వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. ఇవన్నీ కూడా సెక్టార్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నా కదా, దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉందనేది మనం ఫిల్టర్ చేయాలి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా డేటా తీసుకోవాలంటే 1 వీక్ నుంచి 30 డేస్ డేటా అనేది తీసుకోవాలి. మనం 30 డేస్ డేటా తీసుకొని ఐటీ సెక్టర్ బాగుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకి మీడియా సెక్టర్ కూడా ఉంది. ఓకే, ఇంపార్టెంట్ సెక్టార్స్ అనమాట. హెవీ వెయిట్స్, ఫార్మా, మీడియా ఇవన్నీ హెవీ వెయిట్స్ అనమాట. ఐటీ, ఫైనాన్షియల్స్ అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ 1 వీక్ నుంచి 30 డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఇవన్నీ ఇది చూడండి, ఇక్కడ 10% రైజ్ అయింది, ఇదేమో 5% రైజ్ అయింది, ఇది 3% రైజ్ అయింది, ఇది -1% అనుకుందాం ఎగ్జాంపుల్గా, ఇది -2%, ఇదేమో 7% రైజ్ అయింది. ఇప్పుడు ఏ సెక్టార్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఐటీ, ఎందుకంటే 10% అనేది రైజ్ అయింది కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 10 స్టాక్స్ ఉన్నాయి. దీంట్లో అగైన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, 10 స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో చూడండి మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, బుల్లిష్గా ఉందా మార్కెట్. దెన్ ఏంటంటే అవుట్ పర్ఫార్మర్, గుర్తుపెట్టుకోండి, అవుట్ పర్ఫార్మర్ అంటే మనకి టాప్గా ఉన్న స్టాక్స్ అనమాట. ఓకే, ఇది కూడా మనం ఏం చేయొచ్చు అంటే 1 to 10 డేస్ డేటా అనేది తీసుకోవాలి. 1 to 10 డేస్ డేటా అనేది తీసుకొని అవుట్ పర్ఫార్మెన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడర్ ఇండెక్స్ అనేది బేరిష్గా ఉందనుకోండి, అంటే మార్కెట్లో వీక్నెస్ అనేది కనిపిస్తే మనం ఏం చేయాలంటే అండర్ పర్ఫార్మర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండర్ పర్ఫార్మర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, టాప్ లూజర్స్ అనమాట. టాప్ లూజర్స్ని ఏది 1 to 10 డేస్లో, నాట్ ఇంట్రాడే. ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే ఫస్ట్ ఇండిసెస్ అనేది ఫిల్టర్ చేసాం. ఇండిసెస్ని మనం ఫిల్టర్ చేస్తే మన యొక్క 50% వర్క్ అవుతే ఫినిష్ అయింది. సెకండ్ మనకు వచ్చేసరికి స్టాక్స్ అనేది సార్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాం. అగైన్ ఇక్కడ మనకి ఒక 70% అంటే టోటల్గా ఒక 70% వర్కౌట్ అయితే ఫిల్టర్ అయింది. నా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీ సెక్టార్లో బుల్లిష్గా ఉన్నాను. 4 చార్ట్స్ ఇక్కడ ఓపెన్ చేసుకోండి, మీకు దాన్ని ప్రొవైడ్ చేస్తున్న 4 చార్ట్స్, ఇంకా అదర్ బ్రోకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 1, 2, 3, 4 ఓపెన్ చేయండి. 4లో కూడా ఏది స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1% పెరిగింది, ఇది 2% పెరిగింది. ఏది ఫస్ట్ 15 మినిట్స్లో నేను చెప్పేది అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఇది వచ్చేసరికి 0.5% పెరిగింది, ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా 1% పెరిగింది అనుకోండి. సో ఇక్కడ వేటికి మనం ప్రయారిటీ ఇస్తామంటే హైయెస్ట్గా ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే అంటే మొమెంటంలో ఉన్న స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొమెంటం హార్స్ అది. సో దీని మీద మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు అంటే దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 స్టాక్స్ వచ్చినాయి, సెకండ్ స్టాక్ బాగా అనిపించింది, ఏది బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనమాట. లైక్ ఏదన్నా మంచి బ్రేక్అవుట్ జరుగుతున్నా, ఓకే, ఏదన్నా ప్యాటర్ను బ్రేక్అవుట్ జరుగుతున్నా, ఓకే, సెకండ్ స్టాక్ అనేది మనం పిక్ చేసుకున్నాం. దాంట్లో కూడా ఏం చేయాలంటే ఫస్ట్ 15 మినిట్స్ లేదా 5 మినిట్స్, ఓకే. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా వచ్చింది, హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది హ్యూజ్ వాల్యూమ్స్తో, దెన్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకుంటాం. అక్కడి నుంచి కూడా మనకి సిగ్నిఫికెంట్గా మూవ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంట్రాడేలో టార్గెట్ కొంతమంది 0.2% టార్గెట్ పెడతారు, అప్ టు ఏంటంటే 0.5% దాకా టార్గెట్ పెడతారు, కొంతమంది 1% కూడా టార్గెట్ అనేది పెడతారు. అయితే మన రిస్క్ రివార్డ్ని బట్టి టార్గెట్స్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే మనకి అట్లీస్ట్ మనం ₹1 రిస్క్ చేస్తున్నాము అంటే
మనకి 1.5 రూపీస్ ప్రాఫిట్ అన్న వచ్చేటట్టు ఇంట్రాడే కాబట్టి, మామూలు జనరల్గా అయితే స్వింగ్ అనుకోండి 1:2 కానీ 1:3 కానీ 1:4 కానీ 1:5 కానీ టార్గెట్ చేస్తాం. బట్ ఇంట్రాడే కాబట్టి మీరేంటంటే మ్యాక్స్ చిన్న చిన్న టార్గెట్స్ కోసం ప్రొజెక్ట్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఏం చేసాం, ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనేది చూసుకున్నట్టయితే సన్ ఫార్మా లుక్స్ బుల్లిష్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి 1550 నుంచి 1560 మధ్యలో ఇది మంచి సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. ఈరోజు ఏమైందంటే ఇది ఓపెన్ 1562, లో 1557, అంటే 1560 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఓకే గుడ్. అక్కడ నుంచి కూడా 74కి వెళ్ళింది, అంటే 14 రూపాయల పైకి వెళ్ళింది అనమాట. దాంట్లో 14 రూపాయల్లో కనీసం మనం ఒక 5-10 రూపీస్ అనేది తీసుకోగలిగిన దట్ ఈజ్ గుడ్ కదా. ఎందుకంటే మనకి ఇంట్రాడేలో చిన్న చిన్న మూవ్మెంట్స్ అనేది క్యాప్చర్ చేయగలిగితే దట్ ఈజ్ గుడ్. ఎక్కడ ఓపెన్ అయింది 1562, లో ఎంత 1557, హై ఎంత 1574. సో 1560 దగ్గర మనం తీసుకొని ఒక 10 పాయింట్లు టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే 1570 మన యొక్క టార్గెట్ అనేది ఫినిష్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ 5 మినిట్స్ కానీ లేకపోతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేసుకోండి. 15 మినిట్స్ ఏంటంటే కొంచెం డిలే అవుతుంది కాబట్టి మీరు మ్యాక్సిమం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేసుకొని ఈ యొక్క మొమెంట్ ఉన్న స్టాక్ని పిక్ చేసుకొని దాంట్లో ఎంట్రీ తీసుకుంటే మీకు స్మాల్ రిస్క్ ఉంటుంది, గ్రేట్ రివార్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మంచి స్టాక్స్ తీసుకున్నాము, ఇంకా మొమెంట్ వెళుతుంది అనుకుందాం, మనం 1% టార్గెటో లేకపోతే 0.5% టార్గెట్ హిట్ అయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే టార్గెట్ని ఎగ్జిట్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ 50% ఫస్ట్ ఎగ్జిట్ అండ్ ఏది 0.5%, దాని తర్వాత 1.5% అండ్ దాని తర్వాత 2%. ఈ విధంగా ఏంటంటే మనం స్ప్లిట్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.